బీసీ కమిషన్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత జి నిరంజన్ నియమితులయ్యారు. తన 52 రాజకీయ జీవితంలో కాంగ్రెస్ కోసం అహర్నిశలు కష్టపడ్డారని నిరంజన్ గుర్తు చేసుకున్నారు. ఇకపై అధిష్టానం తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని, బీసీల అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తానంటున్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్తో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. చైర్మన్ గా జి నిరంజన్ నియామకం జరిగింది. ఆయన అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. మీరు క్రమశిక్షణ కళ కార్యకర్త ఎన్ఎస్సీ నుంచి మొదలు పెడితే చాలా పదవులు కూడా పార్టీలో పాల్గొనడం జరిగింది. ఈ పదవి రావడం ఎట్లా చూస్తారండి? నేను ముందు నుంచి కూడా నేను పార్టీకే కమిట్మెంట్, ఒక 50 అనుబంధం. నా కోరిక కూడా పార్టీకే పనిచేయాలి, పార్టీలో ఉండాలి, పార్టీ ఆర్గనైజేషన్లో ఉండాలనే ఆలోచన ఉండే. అందుకే మొదటి విడత చైర్మన్ అయినప్పుడు నన్ను అడిగినా కానీ నాకు చైర్మన్షిప్ వద్దు, పార్టీ ఆర్గనైజేషన్ ఉంటానన్న మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు అనేది బీసీ కులగణన సందర్భంలో అనేక విషయాలు బయటకు వస్తున్నవి. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. ఇప్పుడు బీసీ కమిషన్ అనేది ఒక డెడికేటెడ్ కమిషన్గా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కులగణన బాధ్యతను అనేది బీసీ కమిషన్కు అప్పచెప్తున్నారన్న మాట చెప్పేసి దాని గురించి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందన్న మాట చెప్పడంతో నాకు వ్యక్తిగతంగా నాకు బాధ కలిగినా కానీ నేను సరైన నిర్ణయం ఒప్పుకోవటం జరిగింది. అది అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమ గారు, దీపాదాస్ మున్సి గారు, వారు నాకున్న కమిట్మెంట్పై ఉన్న విశ్వాసంతో అనేది ఈ బాధ్యతను అనేది అప్పగించాలని నిర్ణయం చేసుకున్నట్టు తెలిసింది. అది వమ్ము చేయకుండా మా వంతు ప్రయత్నం నేను కానీ నాతో సహచర సభ్యులు ఎవరైతే ఉన్నారో మేము కలిసి తప్పకుండా ఆ దిశలో ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఇప్పటివరకు పార్టీ సంబంధించిన కార్యకలాపాలు చేశారు. ఇప్పుడు క్రియాశీలకమైనటువంటి బీసీ కమిషన్కు మీరు చైర్మన్ కావడం జరిగింది. మీకున్న రోల్ ఎట్లా ఒక్కసారి మారుతుంది కదా, ఎట్లా బీసీలకు ఎట్లా చేయబోతున్నారు? ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా జరగబోతున్నది, బీసీ కులగణన జరగాలని కూడా వస్తుంది. ఎట్లా చేయబోతున్నారు? మీకున్న ఎప్పటికీ చాలా మట్టుకు మీరు ఈ అంశం పైన చాలా చర్చలు జరిపిన సందర్భం ఉంది కదా, మీ రోల్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఇంతవరకు బీసీ కమిషన్ ఏం పనిచేసింది, రేపు మాపు ఛార్జ్ తీసుకున్న తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత ఫర్దర్ ఎట్లా మూవ్ కావాలనే విషయంలో చాలా తొందరలో అనేది కులగణన అయ్యే విధంగా ఏ విధంగా చేయాలని విధి విధానాలు అనేది నిర్ధారించడానికి ప్రయత్నం చేసి ప్రభుత్వానికి కూడా ఒక నివేదికను ఇవ్వటం జరుగుతుంది. అది తప్పకుండా ఏ విశ్వాసం అయితే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పెట్టినరో అదేవిధంగా ఏ లక్ష్యంతో అయితే బీసీ కులాల వారు అనేది ఆందోళనను వ్యక్తం చేస్తుండ్రో వాళ్ళ విశ్వాసాన్ని కూడా పొందనేది ఈ కార్యక్రమాన్ని పరిపూర్తి చేస్తామనే మాట మనం చేస్తూ ఉన్నాను. ఇది ఏ ఒక్క ప్రభుత్వమో చేస్తే జరిగేది కాదు, యంత్రాంగం చేస్తే జరిగేది కాదు. కుల సంఘాలు కూడా పూర్తి స్థాయిలో అనేది మద్దతు తెలిపి సహకరిస్తేనే కానీ సరైన విధంగా కులగణన సాధ్యం కాదని నా వ్యక్తిగత భావన. సో వారి యొక్క సహకారం కోరుతాను. నేను తప్పకుండా వారి ఆశలు మమ్ము చేయకుండా చేసే ప్రయత్నం చేస్తాను. ఒకరికి పక్షపాతంగా ఉండే పక్షపాతంగా ఉండే సమస్యనే ఉండదు. అది గ్రౌండ్ రియాలిటీస్ ప్రకారమే పోవటం జరుగుతుంది. దాని ఎక్కడ డీవియేట్ అయ్యే సమస్య ఉండదు. అది అంటే ప్రధానంగా మీరు పీసీసీ చీఫ్ కావాలని కూడా ఖర్గే కూడా లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు కమిషన్ చైర్మన్ రావడం జరిగింది. ఇప్పుడు పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం కావడం జరిగింది. ఎట్లా చూస్తారండి అన్ని పరిణామాలు? అంటే కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి స్థానాలు ఉంటాయని హైకమాండ్ మీకు గుర్తిస్తుంది? ఇప్పుడు నేను పీసీసీ నాది 52 ఏళ్ళ రికార్డు బట్టిలే పీసీసీ గురించి కన్సిడర్ చేయాలని ఖర్గే గారికి లేఖ కూడా రాయటం జరిగింది. అంటే మన గురించి మన యాక్టివిటీ గురించి అనేది వాళ్ళకి తెలపాలనే ఉద్దేశంతో. కానీ నాకు అదే కావాలి అనేసి నేను ఎప్పుడులే మళ్ళీ ఆ తర్వాత నేను ఫాలో అప్ అనేది ఏం చేయటం జరగలేదు. సో చాలామందిలే ప్రయత్నం చేసిండ్రు.
సో ఎవరికో ఒకరికి అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరికిన వాళ్ళకు సహకారం చేయాలి, పార్టీని పటిష్టం చేయాలి. అది ప్రతి కార్యకర్త యొక్క బాధ్యత. నేను ఇంతవరకు ఛార్జ్ తీసుకోలేదు కాబట్టి ఛార్జ్ తీసుకునే వరకు ఇండిపెండెంట్గా మాట్లాడే ఏది వెసులుబాటు ఉంటుంది మాట్లాడు. ఛార్జ్ తీసుకున్న తర్వాత నా టోన్ మొత్తం మారిపోతుంది. అదే టోన్ మారిపోతుంది. ఓకే, ప్రధానంగా తన 52 సంవత్సరాల సంబంధించిన రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తానని, ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్ కూడా డిఫరెంట్గా ఆయా వర్గాలకు అభ్యున్నతి చేసే లక్ష్యంగా తన కార్యాచరణ ఉంటుందని కూడా బీసీ కమిషన్ కొత్తగా నియమితులైనటువంటి జి నిరంజన్ చెప్తున్నాడు. కెమెరా సంతోష్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, గాంధీభవన్, హైదరాబాద్.